హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు తనే బన్నీ ఛానల్. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈ వీడియో ట్యూస్డే నెక్స్ట్ ఫ్రైడే వ్లాగ్స్ అనేవి కలిపి పోస్ట్ చేసేస్తున్నాను. అంటే వీడియోస్ అక్కడక్కడ షూట్ చేశాను, అందుకనేసి కలిపి పోస్ట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఫుల్ డైలీ రొటీన్ అండి. ఇందులో చిట్కాలు కానీ ఏం లేవు. ఆ 2 డేస్లో నేను చేసిన పని అనేది ఈ వీడియోలో మీకు షూట్ చేసి పెడుతున్నాను. ఇంకా అమ్మ అయితే బీరకాయలు, దొండకాయలు అనేవి కట్ చేసి పంపించేసింది. ఆ బీరకాయలు అయితే నేను కర్రీలాగా ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఎలాగో కట్ చేసి పంపించింది కదా అని కొంచెం చల్లదనంగా ఉంది కదండి, కొంచెం లేట్గా లేచాను. ఇంకా బీరకాయ ఉందని బీరకాయ టమోటా కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక బన్నీబాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వర్షం పడుతుందని చెప్పాను కదండి, ఇంకా గేట్ తీద్దాం అనుకున్నాను. గేట్ తీయకుండా వీడియో ఎందుకంటే తీస్తాను, వర్షం పడుతుంది, అందులో ఫ్లవర్స్ అనేవి అంతగా నేను కొయ్యట్లేదు, సరిపోయినన్ని కోస్తున్నాను, ఎక్కువ పోస్తున్నాయి. అవి ఫ్లవర్స్ మీద బర్డ్స్, బటర్ఫ్లైస్ ఎక్కువ వస్తున్నాయి. ఆ బటర్ఫ్లై కోసమని తీసానండి, కానీ అంతగా పడలేదు, అంటే కెమెరాకి చిక్కలేదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బన్నీ బాబుకి బ్లాక్ కట్ అంటే చాలా ఇష్టం. బ్లాక్ కట్ అంటే ఇంకేదో అనుకోకండి, రాగి పిండి ఉంటుంది కదా, అందులో కొద్దిగా బెల్లం చిదిమేసి కొద్దిగా వాటర్ కలిపి కొద్దిగా ముద్ద కన్సిస్టెన్సీలో కలుపుతానండి. అది కలిపిందే అలా ఇలా దోశలాగా అట్టులాగా వేస్తుంటాను. ఇది చిన్నపిల్లలకి చాలా హెల్దీ ఫుడ్. ఈవినింగ్ టైంలో ఇస్తే మంచిదండి, ఐరన్ ఫుడ్ కూడా. ఒకసారి అలా ట్రై చేయండి. అయితే అంతటితో ట్యూస్డే వ్లాగ్ అనేది అయిపోయింది. ఇక్కడి నుంచి ఫ్రైడే వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రైడే ఎర్లీ మార్నింగు ఈ చల్లదనంకి రైస్ కానీ టిఫిన్ కానీ ఏది తిన్నా అరుగుదలకి రావట్లేదని కొద్దిగా జీరా వేసి వాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఆ వాటర్ కొద్దిగా సిప్ చేసి తాగుతున్నానండి. నెక్స్ట్ అయితే జీరా వాటర్ పెట్టుకున్నాను కదా, జీరా వాటర్ అయితే తాగేసానండి. తాగేసిన తర్వాత టీ కూడా పెట్టుకున్నాను. టీ కూడా తాగేసిన తర్వాత డోర్ తీసాను. ఇంకా వర్షం పడుతుందా ఆగిందా అని అలా డాట్స్లు అలా పడుతూనే ఉంది. చూసారు కదా, వాకిలి ఇంకా తడిగానే ఉంది. అసలు చెత్త ఉంటుంది కదా, ఇల్లు గుమ్మాలు తుడుచుకోవడానికి కూడా తుడనివ్వట్లేదు, అంత వర్షం పడుతుండే. నెక్స్ట్ అయితే ఇంకా అట్ల రుబ్బు తీసి అట్లు వేసేసాను. చల్లగా ఉందని దోశలు అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా బన్నీబాబు స్కూల్కి టైం అయిపోతుందమ్మా నాకు పెట్టేసా అంటే బన్నీబాబుకి దోశ కూడా పెట్టేశాను. అది ఇక్కడ తింటున్నాడు. ఈ తినేసరికి 8:30 అవుతుంది అరౌండ్. 8:30 తర్వాత మరి వీడియోస్ తీయలేదు. నెక్స్ట్ ఇది బన్నీబాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. దాని తర్వాత సెంటర్కి వెళ్ళామండి, చిన్న పనుండి. వెళ్ళేటప్పుడు అలా నర్సరీకి వెళ్ళాం. అక్కడ ఈ ఫ్లవర్స్ చాలా బాగుండే. ఒకవేళ మాది రెంటెడ్ హౌస్ కాకపోతే అటువంటి ఫ్లవర్ తీసుకుందాం. ఈ రెంటెడ్ హౌస్ అయినా ఫ్లవర్స్ మొక్కలంటే పిచ్చండి నాకు. ఆ పిచ్చి వల్ల అలా కొంటూనే ఉంటుంటాను. అయితే ఎలానో వెళ్ళాం కదా, మళ్ళీ ఈ లోపలికి వస్తామో రామో అని ఒక గులాబీ నెక్స్ట్ ఇండోర్ ప్లాంట్ ఏదైనా తీసుకుందామని వెళ్ళాం. అక్కడ అలా చిన్న వీడియో క్లిప్ తీసానండి. ఒక ఇండోర్ ప్లాంటు నెక్స్ట్ గులాబీ అయితే తీసుకున్నాను. ప్రతి ఇయర్ గులాబీలు అనేవి కొంటుంటానండి. నాకు అంత పిచ్చి గులాబీలు అంటే. మినిమం ఒక 10 అలా కలర్స్ ఉండేవి. అలా ఏంటంటే ఇంట్రెస్ట్ పోతుంది, చనిపోతున్నాయి కదా అని. ఇప్పుడు మొక్కలు పెంచిన వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. అందుకనే ఈ ప్లాంట్స్ కాస్ట్స్ కూడా ఎక్కువైపోతున్నాయండి. ఇండోర్ ప్లాంట్స్ అయితే ఒక్కొక్కటి 350, 300 అలా చెప్తున్నారు. అప్పుడు కిందటి ఇయర్ అయితే 100 అలా ఉండేవి, ఇప్పుడు 300, 350 అయిపోయాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ డైరెక్ట్ వీడియో ఏంటంటే బాడ వస్తుంది, చిన్నదని చెప్పాను కదా, చిన్న పిచ్చుకు లాంటిది. అది చిన్న వీడియో క్లిప్ తీశాను. దాని అరుపు అనేది డైరెక్ట్గా మీరు వింటారని తీశానండి. చూసారు కదా ఎంత బాగా అరుస్తుందో. అలా పిచ్చుకలు నెక్స్ట్ బటర్ఫ్లైస్ అలా చిన్న బర్డ్స్ లాంటివి అలా వస్తున్నాయండి. ఇంటి ముందు మనకి కుండీల దగ్గర నెక్స్ట్ నేను వేసిన మందారాలు, నందవర్ధనాలు మొక్కలు ఉన్నాయి కదా,
వాటి వల్ల పచ్చగా కనిపించడం, బటర్‌ఫ్లైస్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. అవి చూస్తే బన్నీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటామండి. ఉదయాన్నే నేను డోర్ ఫుల్‌గా తీసేసి వదిలేస్తాను. అవి అలా చూస్తూ బన్నీకి టిఫిన్ తినిపించడం గానీ, బన్నీకి రెడీ చేయడం గానీ చేస్తుంటాను. అంటే డ్రెస్ గానీ, సాక్సెస్ గానీ అవి తీస్తుంటాను. నెక్స్ట్ టీ కూడా అవి చూస్తూ ఎంజాయ్ చేస్తూ టీ తాగుతుంటామండి. అంత హ్యాపీగా అనిపిస్తది. అది కాక ఇప్పుడు వర్షం పడుతుంది కదా! వర్షం పడడం ఇంకా బటర్‌ఫ్లైలు, పిచ్చుకలనేవి వస్తున్నాయి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వీడియో తీద్దామని. చిన్న సౌండ్ చేసినా అవి వెళ్ళిపోతున్నాయి. అందుకని సౌండ్ లేకుండా ఈసారైతే ఆ పిచ్చుకనైతే తీశాను వీడియో. నెక్స్ట్ ఇది నైట్ 6:30, 7 అనుకుంటా అరౌండు. ఆ టైంలో అయితే ఇంకా చల్లగా ఉంది కదా! వర్షం పడుతుంది ఫుల్లుగా. ఇంక రైస్ ఏం పెట్టొద్దు. రోటీలాగా చేసేసేయి అనేసంటే, ఇక్కడ చపాతీలయితే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ కాల్చేస్తున్నానండి. వీడియో తీయడం తర్వాత మాట గాని, వీడియో తీస్తుంటే చపాతీలన్నీ మార్చేస్తున్నాను వీడియో తీస్తూ. నార్మల్‌గా అయితే బానే కాలుస్తాను. దీనికి కాంబినేషన్‌గా గోంగూర చికెన్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. గోంగూర చికెన్‌తో ఇంతవరకు చపాతీ మీరెవరైనా ట్రై చేశారా లేదనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ కర్రీ ప్రిపరేషన్ మీకెవరికైనా కావాలనుకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్‌లో చాలా టేస్ట్ ఉందండి. మా హస్బెండ్‌కి నచ్చిందంట. గోంగూర చికెన్ నెక్స్టు చపాతీ కాంబినేషన్ బావుంటుంది. ఒకసారి తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేయండి. అంటే ఈ వర్షానికి, ఈ వెదర్‌కి ఈ కాంబినేషన్ అయితే బావుంటుంది అని అప్పటికప్పుడైతే నేను పిండి కలిపేసి ఇలా ప్రిపేర్ చేశాను. అయితే దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. ఈ చపాతీలు కాల్చుకున్న తర్వాత మేమైతే ఇంకా పెట్టేసుకున్నాం ప్లేట్‌లో తినేద్దామని వేడి వేడిగా. అయితే వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.